బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు పోసాని కృష్ణమురళిని తరలించనున్నారు పోలీసులు. విచారణ తర్వాత రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. అయితే నిన్న రాత్రి హైదరాబాద్ లో పోసానిని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీఎఫ్టీ వీడీసీ చైర్మన్ గా పనిచేసిన పోసాని విపక్ష నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో పాటు మంత్రి నారా లోకేష్ ను అసభ్యకరంగా దూషించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే కులాల పేరుతో తిట్టడం, ప్రజల్లో విభేదాలు సృష్టించారని ఫిర్యాదులు ఉన్నాయి. ప్రధానంగా జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదుతో పోసానిపై సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 35 కింద కేసు నమోదు చేశారు. అలాగే రైల్వే కోడూరులో కూడా పోసానిపై కేసు నమోదైనట్లు సమాచారం. పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియా ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకుంది. అరెస్ట్ చేస్తున్నాం మేడం. సార్ రండి సార్. ఇటు పోసాని కృష్ణమురళి అరెస్టుపై ఆయన భార్య సుమలత స్పందించారు. తన భర్త ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్ కి వెళ్లాలని చెప్పినా పోలీసులు వినలేదన్నారు. నోటీస్ ఇస్తే రేపు వస్తామని పోలీసులతో చెప్పినట్టు వెల్లడించారు. అయితే అప్పుడు ఇద్దరి మొబైల్స్ లాక్కున్నారని చెప్పారు. బాత్రూమ్ బెడ్రూమ్ లోకి కూడా పోలీసులు వెళ్లారని సుమలత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎటు వెళ్తుంటే అటు అందరూ నలుగురు వెళ్ళిపోతున్నారు. వెనక్కి బాత్రూమ్కి వెళ్తున్నా, బెడ్రూమ్ లోకి వెళ్తున్నా, బట్టలు మార్చుకుంటున్నా గానీ వెళ్ళిపోతున్నారు. ఆ తలుపు ఎట్లా వేసే ఉంది. నేనన్నా ఎక్కడికి వెళ్తారండి, అది బాల్కనీనే కదా, అక్కడి నుంచి ఎటు వెళ్తారు, ఇక్కడే ఉంటారు కదా, ఎందుకు అట్లా ఎమ్మడి పడతారు, అంత తొందరగా వెళ్దామని కొంచెం నిదానంగానే వస్తారు కదండి అని అన్నాను. అంటే లేదు, టైం అయిపోయింది, వెళ్ళాలి, టైం అయిపోయింది అని ఎవరికో చెప్తున్నారు, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు, వస్తున్నాం అని చెప్పి ఇంకా హడావుడిగా తీసుకెళ్లారండి. అంటే ఇప్పుడు ఆయన మానేశానని కూడా చెప్పారు కదండి, రాజకీయాల్లో లేనని, నేను ఇంకా ఎప్పుడు లైఫ్లో మళ్ళీ మాట్లాడను, అట్లా ఇంకెప్పుడు ఎవరిని అనను అని అట్లా అవన్నీ కూడా అన్నారు. సరే అయినా కానీ వచ్చారనుకోండి. కాకపోతే అంత హడావుడిగా ముందు నోటీస్ ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్ళిపోవటం అనేది అసలు టైం కూడా ఇవ్వకుండా అండి. వెంటనే ఎక్కడికి వెళ్తే అటు వెళ్ళటం మాకేం అర్థం కాలేదు అసలు ఫస్ట్ ముందు వచ్చినప్పుడు. ఆయన ఎటు వెళ్తుంటే అటు అందరూ నలుగురు. కాసేపట్లో ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు పోసాని కృష్ణమురళిని తరలించనున్నారు పోలీసులు. విచారణ తర్వాత రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. అయితే నిన్న రాత్రి హైదరాబాద్ లో పోసానిని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీఎఫ్టీ వీడీసీ చైర్మన్ గా పనిచేసిన పోసాని విపక్ష నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో పాటు మంత్రి నారా లోకేష్ ను అసభ్యకరంగా దూషించారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే కులాల పేరుతో తిట్టడం, ప్రజల్లో విభేదాలు సృష్టించారని ఫిర్యాదులు ఉన్నాయి. ప్రధానంగా జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదుతో పోసానిపై సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 35 కింద కేసు నమోదు చేశారు. అలాగే రైల్వే కోడూరులో కూడా పోసానిపై కేసు నమోదైనట్లు సమాచారం. పోసాని కృష్ణమురళి కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, చెప్పండి, మరి కాసేపట్లో ఇటు ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కి అయితే పోసాని కృష్ణమురళిని తరలించినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియా ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకుంది. మేము చెప్పేది రండి. నోటీస్ ఏం లేదా, మీరు లోపలికి కేసు లోపలికి కేసు రండి, రాజకీయ కేసు రండి. మేము ఎవరు అంటారు, రాజకీయ కేసు రండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి.
లేదంటే నువ్వు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది అంతే మా డ్యూటీగా ఒకటి విన్నాను సార్ మా కోఆపరేషన్ చేయండి మీరు పేషెంట్ కూడా చేయాలి పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియా ఎక్కడైనా మీకు అరెస్ట్ చేసే అధికారం మాకుంది. మేము ప్లీజ్ చెప్పేది నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరో తెలియకుండా నోటీస్ ఏం లేదా మేము లోపలికి కేసు ఉంది లోపలికి కేసు రండి రాజకీయ కేసు రండి మేము ఎవరు అంటారు రాజకీయ కేసు రండి నోటీస్ రైట్ మార్నింగ్ అయితే పోసాని కృష్ణమురళి వారి ఇంటి దగ్గర ఇటు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కి అయితే పోసాని కృష్ణమురళిని తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలందరూ కూడా ఆయనకు మద్దతుగా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. అక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున రోప్ పార్టీని ఏర్పాటు చేసి ఎవరిని కూడా పోలీస్ స్టేషన్ పరిసరాల్లోకి రానియకుండా కట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న వెంటనే అక్కడ ఫార్మాలిటీస్ చేస్తారు. అక్కడికి డాక్టర్లను కూడా పిలిపించారు. ఆయనకు ప్రాథమికంగా వైద్య పరీక్షలు చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా రైల్వే కోడూరు కోర్టులో పోసాని కృష్ణమురళిని ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. అక్కడ జడ్జి ఇచ్చే రిమాండ్ బట్టి తర్వాత నిర్ణయాలు జరగబోతున్నాయి. ప్రస్తుతం అయితే ఆయన ఉదయం నిన్న రాత్రి హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఉదయానికి రాయచోటికి తీసుకొచ్చారు. రాయచోటి నుంచి ఉదయం బయలుదేరి ఆయన ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ మరి కాసేపట్లో ఇప్పుడే రాజంపేట క్రాస్ అయ్యి ఓబులవారిపల్లికు వెళ్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫార్మాలిటీస్ చేసిన తర్వాత ఆయనకు అక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఏదైనా అందులో ఎక్కువ మేజర్ ఇష్యూస్ ఏమన్నా ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నారు. అయితే రాత్రి జరిగినటువంటి అరెస్టు నేపథ్యంలో వైసీపీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున పోసాని కృష్ణమురళికి మద్దతు అయితే లభిస్తూ ఉంది. అందరూ కూడా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయనకు మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం కూనీ చేస్తుంది, ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ కూడా వాళ్ళు ఒకవైపున ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ పోసాని కృష్ణమురళి అరెస్టును వాళ్ళు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అయితే ఆయన గతంలోనే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే చెప్తాడు, నాకు రాజకీయాలతో ఇక సంబంధం లేదు, నేను ఏ పార్టీలో ఉండదలుచుకోవట్లేదు, ఇక ఎవరి మీద కూడా రాజకీయ విమర్శలు కానీ అసభ్యకర వ్యాఖ్యలు కానీ చేయనంటూ ఆయన బహిరంగంగానే క్షమాపణ చెప్పిన పరిస్థితి. అయితే గతంలో చేసినటువంటి వ్యాఖ్యల తాలూకు నమోదైనటువంటి కేసుల నేపథ్యంలో ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అందులో భాగంగా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి నిన్న రాత్రి పోలీసులు సమ్మెపల్లి పోలీసులు ఆయన హైదరాబాద్ లో అదుపులోకి తీసుకొని తరలిస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే అక్కడ చేరుకోబోతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. స్థానిక వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ వాక్ స్వాతంత్రాన్ని ఖండించే విధంగా కట్టడి చేసే విధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా ఆయన నిరసన తెలిపిన పరిస్థితి. అయితే ఏ క్షణం ఏమైనా జరగవచ్చు అన్న ఒక ఉద్దేశంతో పోలీసులు కూడా అత్య స్థాయిలో అక్కడ గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. సుదర్శన్, అలాగే ఇటు వైసీపీ నాయకులు మాత్రం ఇటు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనేది కక్షపూరిత రాజకీయమే అంటున్నారు. అలాగే తన భార్య కూడా చెప్తుంది, నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, అలాగే ఎవరి గురించి మాట్లాడనని చెప్పారు. అయినా కానీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారని అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజానికి ఆయన స్వయంగా ప్రకటించినటువంటి ప్రకటన మేరకు ఇప్పుడు ఆయన ఏ రాజకీయ పార్టీతోనూ అనుబంధంగా లేడు, ఏ రాజకీయ పార్టీలో సభ్యుడిగా కూడా లేడు. ఆయన ఎన్నికలు రిజల్ట్ వచ్చిన కొద్ది రోజులకే ఆయన అనౌన్స్ చేశాడు క్లియర్ కట్ గా. కానీ గతంలో చేసినటువంటి వ్యాఖ్యల తాలూకు ఫిర్యాదుల మేరకు కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇప్పుడు వైసీపీ శ్రేణులు కూడా ఒక్కొక్కరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. అందరూ బయటికి వచ్చే అరెస్టు తీరును ఖండిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అరెస్ట్ చేసిన విధానము సరిగ్గా లేదు. ఆయన ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినప్పటికీ ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా ఇంటికి వెళ్లి అప్పటికప్పుడే నోటీస్ ఇచ్చి అప్పటికప్పుడే అదుపులోకి తీసుకోవడాన్ని అయితే వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. కనీసం ఆయన ఫోన్ చేయడానికి సమయం అడిగినా కూడా పోలీసులు ఇవ్వలేదు. ఇంత కఠినంగా ఆయన పట్ల వ్యవహరించాల్సిన అవసరం ఏముంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎవరికైనా వాక్ స్వాతంత్రం ఉంటుంది. ఆ మేరకే ఆయన గతంలో కొన్ని వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. అయితే వాటికి సంబంధించి నోటీసులు ఇచ్చి ఆయనను లోపల
ప్రాపర్ గా విచారణకు రమ్మని పిలిచి ఉండవచ్చు. కానీ అప్పటికప్పుడే నోటీసులు ఇచ్చి బలవంతపు అరెస్టులు చేయడాన్ని అయితే ఇవన్నీ కూడా ఖచ్చితంగా అక్రమ అరెస్టులు. వీటిని న్యాయస్థానాలలో ఎదుర్కొంటాము. కూటమి ప్రభుత్వము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది, భారత రాజ్యాంగ చట్టాలను పాటించట్లేదు అంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు అందరూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కోర్టులో మరి కాసేపట్లోనే స్టేషన్ కు చేరుకున్న తర్వాత పోసాని కృష్ణమురళిని రైల్వే కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత అక్కడ ఎలాంటి స్టెప్స్ నెక్స్ట్ జరగబోతున్నాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే సుదర్శన్, విచారణ తర్వాత అయితే పోసాని కృష్ణమురళిని రాజంపేట కోర్టులో హాజరుపరిచే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ కోర్టు దగ్గర వాతావరణం ఏ విధంగా ఉంది? అలాగే న్యాయవాది ఏమంటున్నారు? పోసాని కృష్ణమురళి న్యాయవాది ఓబులవారిపల్లి అనేది రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. రైల్వే కోడూరులో కోర్టు ఉంది, రాజంపేట మెజిస్ట్రేట్ తీసుకెళ్లట్లేదు. రైల్వే కోడూరు కోర్టులో పోసాని కృష్ణమురళిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచబోతూ ఉన్నారు. అంటే ఇంత పెద్ద ఎత్తున వైసీపీ నుంచి ఒకవైపు మద్దతు లభిస్తున్న నేపథ్యంలో ఆయన కేసుకు సంబంధించి మొత్తము న్యాయస్థానాల్లో పోరాటానికి కూడా ఆ వైసీపీనే బాధ్యత తీసుకోబోతుంది. వైసీపీ తరఫున పెద్ద పెద్ద ఫేమస్ లాయర్లే ఆయన తరఫున వాదించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఒకవైపు ప్రొసీజర్ అంతా కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు అరెస్టు తీరును ఖండిస్తూ కానీ దానికి సంబంధించి కౌంటర్ వేయడానికి కానీ ఎలాంటి స్కోప్ లేదు. పోలీసులు చాలా పకడ్బందీగా ఆయనకి ఇచ్చినటువంటి నోటీసును ప్రిపేర్ చేశారు. దానికి సంబంధించి అరెస్టు ప్రొసీజర్ అంతా ఫాలో అయినారు. కాబట్టి ఇప్పటికిప్పుడు కోర్టులో ఏమీ జరగకపోవచ్చు. ఈ రోజు ఒకవేళ రిమాండ్ విధిస్తే మాత్రం నెక్స్ట్ మినిట్ నుంచి ఆయనకు సంబంధించి న్యాయస్థానాల్లో ఆయన కేసుకు సంబంధించి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనే విషయాలపైన ఇప్పటికే ఇటు ఆయన వ్యక్తిగత లాయర్లు కావచ్చు, ఇలాగే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి లాయర్లు కూడా అందరూ సమాలోచన చేస్తున్నారు. ఆయనతో పాటు హైదరాబాద్ నుంచి ఎవరు వచ్చినట్టుగా అయితే మనకు సమాచారం అందట్లేదు. కేవలం ఇంట్లో ఆయన భార్యతో కలిసి ఉన్నారు. ఆయన భార్యకు నోటీసులు ఇచ్చి ఆయన తీసుకుని వచ్చారు. కేవలం ఇప్పుడు ప్రస్తుతం ఆయన వెంట తన లాయర్లు కానీ ఎవరు ఉన్న పరిస్థితి అయితే లేదు. కాకపోతే పార్టీ ఎంగేజ్ చేస్తుంది. కొంతమంది లాయర్లు, లోకల్ లాయర్లు కూడా ఇప్పటికే అందుబాటులో ఉండమని చెప్పారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే కూడా అక్కడే స్టేషన్ దగ్గరే ఉన్నాడు. ఆయన వచ్చిన వెంటనే ఆయన కలవడానికి, పరామర్శించడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ లీడర్లే లాయర్లను కూడా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే సుదర్శన్, ఇప్పటికే చాలా సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది పోసాని కృష్ణమురళిపై. మరి న్యాయపరంగా ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది? చాలా పకడ్బందీగానే లాక్ చేస్తారని చెప్పవచ్చు. గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల తాలూకు రికార్డులన్నీ కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి. అందులో చాలా వరకు శృతి నుంచి అంటే వాక్ స్వాతంత్రాన్ని కాదని దాటి ఎక్కువ వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆ కులాల మధ్య చిచ్చురేపే విధంగా కూడా ఆయన విమర్శలు ఉన్నాయి. వ్యక్తిగతంగా వాళ్లకు పరువుకు భంగం కలిగించే విమర్శలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో వాటికి సూటబుల్ సెక్షన్స్ అన్నింటినీ పెట్టారు. వాటిలో చాలా వరకు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఆయనకు ఉన్నపలంగా బెయిల్, ముందస్తు బెయిల్ కానీ తర్వాత అంత తొందరగా బెయిల్ కానీ వచ్చే పరిస్థితి లేదు. దానికి సంబంధించి పోలీసులు అయితే చాలా పకడ్బందీగా ప్లానింగ్ గానే ఈ అరెస్టు ప్రక్రియను మొత్తం కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మెజిస్ట్రేట్ ముందు ఆయన హాజరు పరిచిన తర్వాత అక్కడ పోలీసులు ఇచ్చే రిపోర్టును బట్టి, నివేదికను బట్టి తర్వాత ప్రొసీడింగ్స్ ఉండబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్. వేసి